ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం నగర కమిటీ సమావేశం కనకరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన నగర కార్యదర్శి గుడికంద్ర సత్యం మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించారని అన్నారు. ఎంపీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదని, కేవలం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి పాలాభిషేకం చేసుకుని చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో రోడ్లు, పార్కింగ్ స్థలాలు సరిగ్గా లేక నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇవన్నీ పట్టించుకోకుండా ప్రయాణికులపై చలాన్లు వేస్తూ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. నగరంలోని 9, 18, 24, 29 డివిజన్లో పోటీ చేస్తామని, మిగతా సిపిఐ వామపక్షాలు పోటీ చేస్తున్న చోట్ల వామపక్షాలకు మద్దతిస్తామని, వామపక్షాలు పోటీ చేయని స్థానాల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది 2 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు విజయ్, పుల్లెల మల్లయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఇదివరకే జరిపించవలసి ఉండగా ఇప్పటిదాకా ఒక ప్లాన్ ప్రకారంగానే కావాలని కాలయాపన చేస్తూ ఈరోజు ఆగమేఘాల మీద ఎన్నికల కమిషన్ కేవలం 3 రోజుల టైం ఇచ్చి మాత్రమే నామినేషన్లు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. ఇది 28, 29, 30 వరకే లాస్ట్ డేట్ పెట్టి, అట్లాగే 11వ తేదీ ఫిబ్రవరి ఎన్నికలు, 12 రీపోలింగ్ ఎక్కడైనా రిజల్ట్ ఇచ్చిన చోట, 13 నాడే రిజల్ట్ అని ఆగమేఘాల మీద కూడా అటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది షెడ్యూల్ను. ఇది పక్క ప్రభుత్వము ఎన్నికల కమిషన్ను ప్లాన్ చేసుకున్నట్టుగానే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా స్పీడ్గా పెట్టడం మూలంగా, ఆగమేఘాల మీద పెట్టడం మూలంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, అట్లాగే చిన్న పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సర్దుకునేటువంటి వెసులుబాటు లేకుండా గర్పట్టి కట్టుకోవడం కావచ్చు, అట్లాగే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే విధంగా కావచ్చు, మిగతా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకునేటువంటి ప్రక్రియ లేకుండా చేసింది. అట్లాగే నామినేషను ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే నామినేషన్ ఫారాలు కూడా అందుబాటులో ఉండాలి, కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా కాలయాపన చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయినప్పటికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిపిఎం ఇతర వామపక్షాలను కలుపుకొని కరీంనగర్ మున్సిపాలిటీలో కూడా వీలైన చోట్ల పోటీ చేయడం